హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ప్రశ్న సమాధానం. ఒక శిష్యుడు వాట్సాప్ లో అదృష్టం కలగాలంటే ఏ మంత్రం పఠించాలి అని అడిగే ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రసంగం చెప్తున్నాను. అదృష్టం అంటే ఏమిటి? దృష్టము కానిది ఏదైతే మనకు వేదనను గురి చేయకుండా ఆనందమును చేకూరుస్తుందో దృష్టము అనగా దుఃఖము. దుఃఖమును ప్రసాదించినది లేక దుఃఖమునకు కారణమైనది. అదృష్టము అనగా దుఃఖమును దూరం చేయనది. దుఃఖమును దూరం చేసేందుకు ఏ భగవంతుని యొక్క నామము స్మరించినా, ఏ మంత్రము చేసినా, ఏ పూజాది విధులు గావించినా భగవంతుని యొక్క అనుగ్రహంతో మనం అతి సునాయాసంగా పొందగలం. ఏ భగవంతుని యొక్క ఆరాధన చేయకపోయినా, ఎటువంటి భక్తి శ్రద్ధలు లేకపోయినా, సామాజిక దృక్పథంతో ధర్మ పరివర్తన కలిగిన వారు కూడా అదృష్టవంతులు కాగలరు. ఇక్కడ అదృష్టం అనేది ఏ దేవత యొక్క ఆరాధన అనే కంటే ఆచరణలో శుద్ధత్వము మరియు ఆచరణ నియమములను అనుసరించడం, పెద్దలను గౌరవించడం, ప్రతి దానిలో మనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం, దానములు, ధర్మములు, సహాయములు, సామాజిక దృక్పథంతో వ్యవహరించడం అదృష్టమునకు మూల కారణమై ఉంటాయి. అయితే అదృష్టం అంటే ఐశ్వర్యం కలగడం అన్న అర్థము కొంతమంది చెబుతూ భావనలో ఉంటారు. అదృష్టం అంటే కేవలం దుఃఖమును దూరం చేయనది లేక దుఃఖమునకు కారణము కానిది. దివ్యాత్మ స్వరూపులారా, అయితే ఐశ్వర్యం ప్రసాదించడమే అదృష్టం అనుకుంటే ఐశ్వర్యములు, భోగములు కర్మలను అనుసరించి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం దేవత ఆరాధన వలన మోక్షం పొందగలం, శక్తులను పొందగలం, గాలిలో ఎగురుతూ తిరగగలం, 14 లోకాలు చుట్టి రాగలం. గాని భోగములు అనుభవించాలంటే కర్మ ఫలితం అనేది తప్పనిసరి ఉండాలి. ఎందుకంటే మనం శంకరాచార్య చరిత్రలో విన్నాం, ఒక్క కొరికిన ఉసిరికాయ ఇస్తే గాని బంగారు ఉసిరికాయల వర్షం కురవలేదు. అదే ప్రకారంగా భారతంలో శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో వేల కొలది చీరలు ఇచ్చాడు. గాని దానికి ముందు ద్రౌపది శ్రీకృష్ణ భగవానుడు యమునా నదిలో స్నానం చేస్తుండేటప్పుడు అతని యొక్క కౌపేనము యమునా నదికి కొట్టుకుపోగా అతను లగ్నదేహుడై నీటి నుండి బయటికి రాలేక లజ్జతో అలా ఉండిపోతున్నప్పుడు దానిని గ్రహించిన ద్రౌపది తన చీరను చింపి అన్నకు ప్రసాదించింది. దానికి ప్రతిఫలంగా శ్రీకృష్ణ భగవానుడు ఆ రోజు సభలో అన్ని వేల చీరలను ప్రసాదించాడు. తన యొక్క మాన మర్యాదలను కాపాడిన ద్రౌపదికి తాను కూడా మాన మర్యాదలు కాపాడేందుకు అయినంత వరకు చీరలు ఇచ్చాడు. అంటే మనం ఎంతో కొంత ఇస్తే గాని ఆ వస్తువు మనకు లభించదు. ఇదే కర్మ సిద్ధాంతం. కాబట్టి నీవు ముందు అన్నదానములు, వస్త్రదానములు లేక అసహాయకులకు సహాయము చేస్తే గాని నీకెటువంటివి లభించవు. ఎందుకంటే వైదిక విధానమును అనుసరించి భోగములు అనుభవించడం, ఐశ్వర్యం అనుభవించడం, హుందాగా జీవించడం ఇవన్నీ సామాజిక క్రియలు కాగా ప్రకృతి ప్రసాదించే వరములు. మనం పూజిస్తున్నది భగవంతునికి. భగవంతుని యొక్క లోకము, యోగము వేరు, ప్రకృతి సంబంధిత యోగములు, లోకములు వేరు. ప్రకృతి అన్నది రుణములతో కూడి ఉంటుంది. నీవు రుణపడి ఉంటేనే నీకు అది వశమవుతుంది. నీకు ఏదో ఒక రకంగా ఆ వస్తువుపై, ఐశ్వర్యంపై రుణం ఉంటేనే నువ్వు భోగించగలవు. ఇక్కడ రుణానుబంధే రూపేణం పశు పత్ని సుత ఆలయ అన్న వేదయోక్తిని అనుసరించి క్రియలు జరుగుతూ ఉంటాయి. నీవు మంత్రజపములు, పూజాది విధులు గావించి 14 లోకములు తిరగగలవు, అత్యంత శక్తివంతుడు కాగలవు. గాని నీవు ఇవ్వనిది నీకు భగవంతుడు ఇవ్వజాలడు. ఎందుకంటే ఋషులు, మునులు, తపస్వులు, చక్రవర్తులు ఎందుకు కాలేకపోతున్నారు? భోగాలు ఎందుకు అనుభవించలేకపోతున్నారు? దేవతలను తన ఆధీనంలో ఉంచుకున్న మహర్షులు సైతం ఆశ్రమాల్లోనే ఎందుకు ఉంటున్నారు? వారికి కర్మలో అటువంటి విధానం లేదు కాబట్టి. అదే ప్రకారంగా నువ్వు ఏదైనా పొందాలి అనుకుంటే అది ముందు నువ్వు దానం చేయాలి, లేక ఇతరులకు అదే వస్తువును ఇచ్చి ఉండాలి. ఈ జన్మలోనా లేక గత జన్మలోనా లేక 7 జన్మల క్రితమైనా సరే. ఎందుకంటే కర్మలు మంచి చేసినా చెడు చేసినా ఎన్ని జన్మలకైనా విడిచిపెట్టవు. కొంతమంది ప్రవచకులు అరుణాచలేశ్వర అంటే చాలు 7 జన్మల కర్మలు పోతాయి అంటారు. మరి అలాంటప్పుడు అతనే స్టేజ్ మీద కూర్చొని ఎందుకు మరి ప్రవచనం చెప్తున్నారు? కర్మలు పోవాలి కదా. కర్మలు పోవాలి అన్నప్పుడు అతను ఎందుకు కర్మ చేస్తున్నారు అనే ప్రశ్న మీరు కూడా వేయాలి. కర్మ ఎవ్వరూ కూడా తీసుకోజాలరు. గాని కర్మ యొక్క తీవ్రతను తగ్గించే అధికారము కొంతమంది దేవతలకు ఉంటుంది. అది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఉంటుందని మనం విశ్వాసం. అదే ఏ దేవత యొక్క ఆరాధన మనం చేసినా, కనీసం గ్రామ దేవత యొక్క ఆరాధన చేసినా ఆ
స్వామి యొక్క అనుగ్రహం పొందితే కర్మ అనుభవిస్తామే గాని ఆ కర్మ మనకు బాధింపజేయదు, గాని కర్మ మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టదు అన్నది సత్యం. ఈ ప్రకృతిని అనుసరించి లేక ఆధ్యాత్మిక భక్తి జాలమును అనుసరించి మోక్షమును ఇవ్వగల ఏకైక భగవానుడు శ్రీ కాలభైరవుడు. అతను మాత్రమే మోక్షాన్ని ప్రసాదించగలడు. అంటే మన యొక్క కర్మలను ఎటువంటి కర్మ ఉన్నా లేకపోయినా పట్టింపు లేకుండా ప్రత్యక్షంగా మోక్షం ఇవ్వగల ఏకైక భగవానుడు కాలభైరవుడు. అదే ప్రకారంగా ప్రతి దేవతకు తన భక్తుల ఎడ అనుగ్రహం కలిగినప్పుడు కర్మ యొక్క వేదనను తగ్గించి చూపడం, వారిని కర్మ అనుభవింపజేయడం, తర్వాత భోగములను ప్రసాదించడం దైవిక లక్షణం. ఉదాహరణగా చెప్పుకోవాలంటే భగవాన్ శ్రీకృష్ణుడు కూడా పాండవులతో 14 సంవత్సరాలు వనవాసంలో చాలా సహాయములైతే చేశాడే గాని ప్రత్యక్షంగా వారికి చక్రవర్తి చేయలేదు. అదే ప్రకారంగా భీష్ముడు ఎప్పుడైతే అంపశయ్యపై పడి ఉన్నప్పుడు ప్రతివారు తన దగ్గరకు వెళ్లి తాత మాకు రాజయోగం గురించి చెప్పు, రాజుల గురించి చెప్పు అని అడుగుతుండేటప్పుడు ధర్మరాజు, భీముడు, పాండవులు కలిశారు. అలాగే అప్పటికి బతికి ఉన్న పెద్దవారందరూ కలిశారు. అప్పుడు అతనికి తోచిన విధంగా రాజధర్మ సూత్రములు, రాజయోగములు చెబుతున్నప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు కూడా తాత నాకేదైనా ధర్మ సూక్ష్మములు తెలియజేయు అని అడగగా భీష్ముడు నవ్వుతూ భగవాన్ శ్రీకృష్ణ సాక్షాత్ వైకుంఠవాసుడు నీవు, నీకు నేను చెప్పడమా, నువ్వే నాకు చెప్పాలి. ఏం చెప్పాలి అంటే నేను 7 జన్మల యొక్క స్మృతి నాకు ఉన్నది, అనగా ఈ 7 జన్మలో ఏం చేశాను, పుణ్యం చేశానా పాపం చేశాను అనేది నాకు తెలుసు. ఈ 7 జన్మల్లో కూడా ఎప్పుడు ఎటువంటి పాపము చేయలేదు. అటువంటిది ఈ అంపశయ్య యొక్క కర్మ నాకెందుకు వచ్చింది అని అడగగా భగవాన్ శ్రీకృష్ణుడు చాలా సున్నితంగా సమాధానం చెప్పాడు. నీకు 7 జన్మల యొక్క స్మృతి ఉన్నది నిజం, గాని అంతకు ముందు 8వ జన్మ యొక్క స్మృతి నీకు లేదు. 8 జన్మల క్రితం నీవు ఒక రాజ్యానికి సైన్యాధ్యక్షుడవు. 14 రోజులు యుద్ధం చేసి అలసి సలసి ఆకలి దప్పిక అన్నది లేకుండా నిద్ర నియమములు మాని యుద్ధంలో విజయం పొంది తన రాజునకు తెలియజేసేందుకు రథముపై తిరిగి వస్తుండగా దారిలో ఒక ముసలిదైన పాము నడవలేక దారికి అడ్డంగా పడి ఉండగా అప్పటికే ఓపిక నశించిన భీష్ముడు ఆ పామును నేలకు దిగి రక్షించలేక రథంపై ఉండి ధనుసుతో పక్కకు నెట్టివేశాడు. ఆ పాము అక్కడ ఒక వంకాయ తోట ఉన్నది. ఆ తోటకు ముళ్లతో కంచె వేయబడి ఉన్నది. ఆ ముళ్ల కంచెపై ఆ పాము పడిపోవడం వలన అప్పటికే ఆ పాము ముసలిది కావడం వలన బయటికి రాలేక ఆ ముళ్లలో చిక్కుకుపోయి కుంగి కృషించి చనిపోయింది. ఆ పాపం 8 జన్మల తర్వాత నిన్ను వెంటాడి ఈ రోజు అంపశయ్యపై నీకు పడుకునే కర్మ వచ్చింది అని భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పాడు. దీనిని అనుసరించి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే భీష్ముడు తెల్లవారితే 1,00,000 పత్రి పూజ మరియు మహన్యాస శివ పూజ చేయకుండా ఎవ్వరికి కూడా కనిపించడు. అతని జీవితమే ఒక దీక్ష. అతను శివుని యొక్క ఉపాసనలో అతి దురంధరుడు. అటువంటి వారికి కర్మలు విడిచిపెట్టలేదు. మనమెంత నేనెంత, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే చాలు. కర్మలు పోవు గాని భగవంతుని యొక్క ఆరాధన వలన మంత్ర జపముల వలన మనకు వస్తున్న కర్మలు సునాయాసంగా అనుభవించాలి. ఎప్పుడు కూడా కర్మ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. కర్మను ఆహ్వానించాలి. మీరు మంజునాథ సినిమా చూశారు. ఆ సినిమాలో అర్జున్ పాత్ర ఎవరైతే నాయకుడిగా పోషించి ఉన్నారో అతను మృత్యువుని అతి ఆనందంగా స్వీకరించాడు. అదే భక్తి యొక్క పరిపూర్ణ లక్షణం. అది అర్థం చేసుకుంటే చాలు భగవంతుడు అంటే ఏంటో మీకు అర్థం అవుతుంది. కాగా భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీత యందు చాలా సున్నితంగా వివరించి ఉన్నాడు. ఈ ప్రకృతిలో లేక మానవ జన్మ ఎత్తిన మనకు 3 అతి విశిష్టమైనవి. ఆ దానిలో ఒకటి యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞం ఎందుకు చేయమన్నారు, దానం ఎందుకు చేయమన్నారు, తపస్సు ఎందుకు చేయమన్నారు? తపస్సు అన్నది స్వసిద్ధముగా ప్రకృతిని తేజవంతము చేసి ముముక్షు యొక్క మనుగడతో ప్రకృతి పులకరించి ప్రకృతిలో ఉండే సర్వ దుఃఖములు తొలగి ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ వ్యవస్థీకరించబడుతుంది. కాబట్టి భగవాన్ శ్రీకృష్ణుడు తపస్సును ప్రతిపాదించి ఉన్నారు. అదే దానము. దానం వలన ప్రకృతిలో నీతో పాటు జీవిస్తున్న జీవులకు నీవు ఎంతో కొంత సహాయం చేసిన వాడు అవుతావు. దాని వలన నీవు ప్రకృతికి సేవించిన వాడు అవుతావు. దాని వలన ప్రకృతి నీకు ఎంతో కొంత రుణపడి ఉంటుంది. దాని వలన నీవు భోగములను అనుభవించేందుకు యోగ్యుడవు అవుతావు. మూడవది యజ్ఞం. తపస్సులు, ధ్యానములు అన్నిటికంటే జపాది పూజాది విధుల కంటే యజ్ఞము చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. వర్షం వలన ప్రకృతి వికసిస్తుంది. ప్రకృతి వికసించడం వలన సర్వజీవులు తమ యొక్క ఉనికిని చాటుకుంటాయి. కాగా ప్రాణం అంటే అన్నమనియు, అన్నము వర్షం వలన వస్తుందనియు, వర్షం యజ్ఞం వలనే వస్తుందని భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో వచించి ఉన్నాడు. కాబట్టి యజ్ఞం చేయడం అన్నది ప్రకృతికి ప్రత్యక్షంగా
నిస్వార్థంగా చేసే సేవగానే భావించాలి. అందుకోసమే రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ప్రతి విషయంలోనూ యజ్ఞం చేయాలి అంటూ ప్రతిరోజు యజ్ఞం చేయడానికి మూల కారణం మనం ఈ ప్రకృతికి రుణపడి ఉన్నాం. ఈ ప్రకృతి యొక్క రుణం తీర్చుకోవడంతో పాటు ప్రకృతిలో ఉండే భోగాలను ఐశ్వర్యమును అనుభవించేందుకు మనవంతుగా ప్రకృతిని సేవించడమే యజ్ఞం యొక్క ముఖ్య లక్ష్యం. దివాత్మ స్వరూపులారా, హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలే కాదు, వారి యొక్క గుణగణములు, వారి యొక్క ఆచారములు అర్థం చేసుకుంటే ప్రతిదీ సునాయాసమే. శ్రీకృష్ణ భగవానుడు ఒకరోజు భాగవతంలో చెప్పి ఉన్నారు, నాకు గంధమాదన పర్వతం కొనగోటితో ఎత్తగలిగాను గాని మీరు సంసారమనే చిన్న నావను నడపజాలక నన్ను శరణు వేడుతున్నారు. మీ అసమర్థతను ప్రకటించకుండా మీరు సమర్థులుగా నిలబదొక్కున్నప్పుడు, మీరే సమర్థులుగా ప్రకటించుకున్నప్పుడు ఎటువంటి సమస్య అయినా అతి చిన్నదే అని సాక్షాత్ భగవాన్ శ్రీకృష్ణుడే మనకి వచించి ఉన్నాడు. కాబట్టి దీనిని బట్టి మనం అర్థం చేసుకొని ముందుకు సాగితే ఏదైనా సరే సునాయాసమే. ఎందుకంటే రామచంద్రుడు పురుషోత్తముడు సాక్షాత్ వైకుంఠవాసి, అతనే కాళ్ళ నడకన 1400 కిలోమీటర్లు దండకారణ్యంలో నడిచి వెళ్లడం మనం రామాయణంలో చూసాం. భగవాన్ శ్రీకృష్ణుని యొక్క అవతారంలో నిందలు ఎన్ని, కష్టములు ఎన్ని, బాధలు ఎన్ని మనం భాగవతంలో విన్నాం. కాబట్టి దేనిని కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. భగవంతుని యొక్క అనుగ్రహంతో దుఃఖమును సుఖమును సమముగా అనుభవించడమే హైందవ సనాతన ధర్మం యొక్క ముఖ్య లక్ష్యం. దివాత్మ స్వరూపులారా, అర్థం చేసుకుని ముందుకు సాగుతూ మన యొక్క ఆచారాలలో దాగి ఉన్న గొప్పతనమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రేకుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.